మళ్ళీ బిల్లా రంగాల పొలిటికల్ డ్రామా మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు కొత్త అవతారం ఉద్యమకారుల అవతారం. మొన్నటిదాకా ప్రభుత్వ మంత్రులుగా వెలగబెట్టిన వీళ్ళు తెలంగాణ ఉద్యమకారులకో లేకపోతే టీఆర్ఎస్ ఉద్యమకారులకో లేదంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు చేసింది ఏం లేదు. వాళ్ళ పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యమ అవతారం ఎత్తిండ్రు. మళ్ళీ అగ్గిపుల్ల స్వామి రెచ్చగొడుతున్నాడు. ఇది కేటీఆర్ మీద పెట్టిన కేసు కాదు, ఇది మొత్తం యావత్ తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టిన కేసు అని. ఇలా మీరు ఏ రోజైనా ఆ ఉద్యమకారులను కనీసం పట్టించుకున్న పాపన పోయిండ్రా? ఉద్యమకారులనే జైల్లో పెట్టిన చరిత్ర మీది. కోదండరామ్ గారిని, మందకృష్ణ గారిని, నన్ను ఇట్లా మొదలు పెట్టుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా అణిచివేయాలి, నేనే ఉద్యమకారులని చెప్పుకోవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం తెలియని కాదు. ఉద్యమకారులు అంటే మీరే, అధికారంలో ఉండేది మీరే, పార్టీ అంటే మీరే, తెలంగాణ పార్టీకి మీరే అధ్యక్షులు, నువ్వు నీ కొడుకు, జాతీయ పార్టీకి కూడా నువ్వే అధ్యక్షులు. ఎవరిని పట్టించుకొని మీరు ఇవాళ మిమ్మల్ని పట్టించుకుంటారని చెప్పి ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు బావబామర్దుల మధ్యన పంచాయతీ ఉన్నట్టుగా ఒక నటన వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి ఏ విధంగా సిద్దిపేటలో కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె దొరకకుండా ఉద్యమకారుల ఆత్మహత్యలకు కారణమైండో మా హరీష్ అన్న, అట్లనే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కొడుకు మీద పెట్టిన కేసు అంటే మన మీద పెట్టిన కేసు అని చెప్పి అంటున్నారు. అటువైపు కేటీఆర్ 2500 ఇచ్చిందని దాని విషయంలో ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ రాజకీయ జీవితం కోసం, రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుండ్రు, తెలంగాణ ఉద్యమకారులను వాడుకుండ్రు. లక్షల కోట్లు సంపాదించి దొంగతనంగా సంపాదించిన దోపిడీ సొమ్మును దాచుకోవడానికి మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెడుతున్నారు. ఇలా మీరు ఆ రోజున ఉద్యమకారుల పక్షాన్నో లేకపోతే తెలంగాణ వాదుల పక్షాన్నో ఉండి మీ ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట వేసింటే మీకు ఇలా వచ్చిండే. ఉద్యమకారులను అందరినీ కూడా అణిచివేసి తొక్కేసింది మీరే. మళ్ళీ ఉద్యమ రూపం వేసుకొని వస్తే మిమ్మల్ని ఎవరు నమ్మరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా వీళ్ళని పట్టించుకోకండి. భారత రాష్ట్ర సమితిగా ఉన్న వాళ్ళంతా కూడా బంగారు బ్యాచ్, అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే లబ్ధి పొందిండ్రు. పూర్వం ఎవరైతే టీఆర్ఎస్కు పనిచేసిండ్రో వాళ్ళు నష్టపోయి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా లాభం చేకూర్చిన వాళ్ళు మిమ్మల్ని లేచి రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఎంతవరకైనా దిగజారడానికి వెనుకడిగారు. చేసింది దొంగతనం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధాలు, దానికి తోడు ఎలా పార్టీని అడ్డం పెట్టుకోవాలి, పార్టీనే కాకుండా వాళ్ళ పెట్టుబడిదారులను అడ్డం పెట్టుకోవాలి. ఒక దశలో ఏది చేసినా నడుస్తలేదు కాబట్టి ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టాలి, తెలంగాణ ఉద్యమం మీద జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఎవరు ఉద్యమకారులు లేరు. కాంగ్రెస్లో ఉద్యమం చేసిన వాళ్ళు లేరా? మీరే ఉద్యమకారులా? ఏ విధంగా తెలంగాణ కొరకు సాక్రిఫైస్ చేసి ఎట్లాంటి కష్టాలు పడ్డారో కాంగ్రెస్ పార్టీలో మీకు తెలియదా? మీరే ఉద్యమకారులు. టీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారులు. అది కూడా లేదు కదా, ఇప్పుడు మీకు టీఆర్ఎస్ అనేది కూడా లేదు కదా. కాబట్టి వీళ్ళ మాటలు విని అటు లగచెర్లలో రైతులు నష్టపోయింది. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడితే అట్లా రెచ్చిపోయింది. అట్లనే ప్రతి ఒక్క వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్న నిరసనల వెనుక టీఆర్ఎస్ పార్టీ హస్తం ఉంటున్నది. బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ కూడా ఉంది. ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు నష్టపోకండి. వాళ్ళు తెలంగాణను 9 సంవత్సరాలు ఏకదాటిగా దోచుకొని ఇలా దాచుకున్న దొంగలు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసిందంటే మనం మళ్లీ దొంగలకు సదులు కట్టినట్టే లెక్క. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ వాదులను కానీ, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యమకారుడైన జయశంకర్ సార్కి ఏ అవమానం జరిగిందో తెలియదా? ఉద్యమకారుడైన గద్దర్ గారికి ఏ అవమానం జరిగిందో తెలియదా? ఉద్యమకారుడైన కోదండరామ్ గారికి ఏ అన్యాయం జరిగిందో తెలియదా? ఉద్యమకారుడై తన ప్రాణాన్ని మొట్టమొదటిగా
ఈ అగ్గిపుల్ల స్వామి గారు రెచ్చగొట్టడం వల్ల చనిపోయిన శ్రీకాంతాచారి కుటుంబానికి ఇప్పటివరకు ఏమైనా చేసిందా వీళ్ళు? మళ్ళీ మేము ఉద్యమకారులమని ముందుకు వస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక రోజునేమో మేము ఇక తెలంగాణను అభివృద్ధి చేసింది జాలిగా భారతదేశంలో గుణాత్మకమైన మార్పుకు పోతున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్నాం. ఈరోజు మళ్ళీ ఉద్యమకారుల రూపంలో రావడానికి మీ యొక్క దోపిడీని, మీ యొక్క దొంగతనాలను మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఈ అవతారం ఎత్తకండి. తెలంగాణ ప్రజల్ని వంచకండి. ఇంకెన్నిసార్లు పదే 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 తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల్ని ఇవాళ మీరు వాడుకుంటూ మీ రాజకీయ పబ్బం గడుపుకొని మీ కుటుంబం మాత్రమే బాగుపడ్డది. రాజకీయంగా, ఆర్థికంగా కూడా మీరే బాగుపడ్డారు. ఇలా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తీసుకురావాలని చూస్తే అది తెలంగాణ ప్రజలు నమ్మరు, నమ్మొద్దనే చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ బిల్లా రంగాలు, ఈ పొలిటికల్ డ్రామాను తొందరగా ఆపేయండి. ఎవరి చెవిలో గులాబీ పువ్వు పెట్టినా ఎవరు నమ్మే పరిస్థితిలో మీరు లేదని చెప్పి తెలుసుకుంటే మంచిది.